హాయ్ అండి అందరికీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకొచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసి నంద్యాల నుంచి గిద్దలూరుకి వెళ్ళే ఘాట్ రోడ్ అనమాట. ఈ ఘాట్ రోడ్‌లో అసలు ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది, మలుపులు ఎలా ఉంటాయి, ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా నేను చూపిస్తాను. అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే నా ఛానల్ విజిట్ చేసి చూడండి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో. మీరు చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేమైతే గిద్దలూరు నుంచి నంద్యాలకు వెళ్తూ ఉండే ఘాట్ రోడ్లో వెళ్తూ ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి ఇప్పటి వీడియో కాదు, మీకు అర్థమయ్యే ఉంటుంది. చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయంటే సమ్మర్లో మేము వెళ్ళినప్పుడు అనమాట. బేసికల్లీ నేను మర్చిపోయాను ఈ వీడియో మీకు పోస్ట్ చేయడం. సో ఇప్పుడు చూస్తున్నప్పుడు గుర్తొచ్చింది, సరే ఇది పోస్ట్ చేద్దామని. ఎందుకు అనేది మీకు చెప్తాను. ఘాట్ రోడ్కి ఒక్కసారైనా చూడాలి, ఆ వ్యూ అనేది చూస్తే ఎంత బాగుంటుందో కదా. లోయలు అనేసి ఆ చెట్ల వాతావరణం అంతా చాలా బాగుంటుంది. అలా అని చెప్పి ఎండాకాలంలో కాదు, వింటర్ సీజన్లో అలాంటి రెయినీ సీజన్స్లో కొంచెం బాగుంటుంది వాతావరణం. పచ్చటి చెట్ల మధ్యలో ఆ ఘాట్ రోడ్లో వెళ్తూ ఉంటే ఆ ఆనందమే వేరు కదా అసలు. అట్లాంటి ఆ వ్యూ చూడాలి అనేది కూడా ఎవరికైనా చాలామంది కోరుకుంటుంది. ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఎప్పుడైనా వెళ్ళకపోతే ఒక్కసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అయితే ఈ రోడ్లో చాలా మలుపులు అయితే ఉన్నాయి. ముందు స్టార్టింగ్లో మనకి ఇప్పుడు చెక్ పోస్ట్ వచ్చింది కదా, ఇక్కడ కొంచెం 80 100 ఎంతో 150నో మనీ పే చేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం. సమ్మర్ సీజన్ కాబట్టి కొన్ని చెట్లన్నీ ఎండిపోయినట్టు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఘాట్ రోడ్లు అంటే చాలామందికి భయం ఉంటుంది. మా అమ్మకు కూడా భయం అనమాట. నేను మా అమ్మ మా వారు కలిసే వెళ్తున్నాం. బైక్ రైడింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది వ్యూలో ఇట్లా వెళ్ళడం ఘాట్ రోడ్ సెక్షన్స్లో. అట్లనే కార్లో వెళ్ళడానికి కూడా బాగానే ఉంటుంది. బైక్ కొంచెం కంఫర్ట్ బాగుంటుంది అనిపిస్తుంది ఘాట్ రోడ్లో. అయితే డ్రైవింగ్ చేసేవాళ్ళు దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. అటు ఇటు చూసిన ఆ మలుపులు వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా లేకపోయినా చాలా ప్రమాదాలు జరగచ్చు. అలానే మీరు మలుపులు తిరిగేటప్పుడు ఖచ్చితంగా మనం హారన్తో ఇండికేటర్ ఇవ్వడం చాలా మంచిది. ఎందుకంటే మన పక్కన కార్లు అయినా ఏవైనా లారీలు వెళ్తున్న వాళ్ళకి తెలుస్తుంది. అలానే అటు సైడ్ నుంచి మనకి ముందు నుంచి వచ్చే వెహికల్స్కి కూడా తెలుస్తుంది అనమాట. ఓహో ఇట్లా కార్లు అవేవో వస్తున్నాయి, అదే హార్న్ వినిపిస్తుంది అనేసి. అందుకే మీరు మలుపులు వచ్చినప్పుడు ఖచ్చితంగా హారన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఇలాంటి చోట్లే కొన్ని యాక్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నా అనమాట. ఇంక ఈ ఘాట్ రోడ్ సెక్షన్స్లో మీకు బ్రిటిష్ వాళ్ళు కట్టడాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా మంచి వ్యూస్ ఉన్నాయి అక్కడ, మీకు చూపిస్తాను నేను. ఇది జస్ట్ మీకు స్టార్టింగ్లో అనమాట. అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా మీరు చూడొచ్చు. చాలా బాగుంటుంది ఈ వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మేము ఇలా వెళ్తూ ఉన్నాం. చాలా వెహికల్స్ అన్నీ పక్కన వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళొచ్చు. అంటే వన్ వే కాకుండా ఉంది కాబట్టి చాలా బాగుండింది. అప్పుడే ఒక స్టార్టింగ్ మలుపు వచ్చింది చూసారా. ఇట్లా మళ్ళీ ఇంకొక మలుపు కూడా వస్తుందన్నమాట. ఇట్లా మలుపులు వస్తూ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, నేను పోరుమామిళ్ళ ఘాట్ రోడ్ కూడా నేను వీడియో చేసి పెట్టాను. ఇంకెవరైనా చూడకపోతే నా ఛానల్లో విజిట్ చేసి చూడొచ్చు. మీకు పోరుమామిళ్ళ ఘాట్ రోడ్ సెక్షన్ అనేసి నేను ఒక వీడియో పెట్టాను. అది చాలా చిన్న మలుపులే ఉంటాయి. ఒక 3-4 మలుపులే ఉంటాయి అన్నమాట. అట్లా ఎంత మలుపులు ఉన్నాయి ఏంటనేది మీకు అక్కడ నేను చూపించాను. అలానే పోరుమామిళ్ళ ఘాట్ రోడ్ సెక్షన్ ఇప్పుడు డబల్ రోడ్ చేస్తున్నారు. కొంచెం అవి నిర్మించడం జరుగుతుందన్నమాట. రోడ్ అంతా కొంచెం అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదిగోండి నేను చెప్పాను కదా బ్రిటిష్ వాళ్ళ కట్టడాలు అని చెప్పేసి, ఈ బ్రిడ్జ్ అనమాట. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఇదనమాట ఈ బ్రిడ్జ్ అనేది. రైలు అవి వెళ్ళడానికి అదే అనమాట ఆ బ్రిడ్జ్. చూసారు కదా. ఇప్పుడు దాని మీద రాకపోకలు జరగట్లేదు. దీనికి వేరే ఇంకొక రైల్వే గేట్ అయితే కట్టారని చెప్తున్నారు. ఇందులో అయితే వెళ్ళట్లేదు. ఇంకా వేరే కట్టడాలు ఏంటంటే, అక్కడ మీకు కనిపిస్తున్నాయో లేదో బ్రిటిష్ వాళ్ళ కట్టడాలు, స్తూపాలు అని అంటారు కదా. పెద్దవి ఒక 150-175 ఫీట్ ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్పారు.
సారీ, అవి 250 ఫీట్ ఉంటాయన్నమాట ఆ స్తూపాలనేవి. ఆ స్తూపాల మీద గూడా ఒక బ్రిడ్జి లాగా ఏదో కట్టారంట. ఆ బ్రిడ్జ్ కట్టినప్పుడు అంటే అవి ఆ స్తూపాల మీద బ్రిడ్జ్ కట్టారు. అది కూడా స్ప్రింగ్స్ అంటారు కదా! స్ప్రింగ్స్‌తో కట్టారంట. అందుకని ఇందాక చూపించాను కదా! ఆ బ్రిడ్జ్ మీద రైళ్ళు అట్లాంటివేమన్నా వచ్చినప్పుడు అవి ఊగుతూ ఉండడం స్టార్ట్ అయినాయన్నమాట. అందుకని అవి అందుకనే దాన్నేమని పేరు పిలిచారంటే దొరబావి వంతెన బ్రిడ్జ్ అని అనేవాళ్ళనమాట. అంటే దొరబావి అంటే మీకు ఈ నల్లమల ఫారెస్ట్‌లో అప్పట్లో ఈ బ్రిడ్జ్ కట్టే వాళ్ళకి వాటర్ సదుపాయం అవన్నీ లేవని చెప్పేసి అప్పట్లోనే బ్రిటిష్ వాళ్ళు ఒక బావినైతే తవ్వి అక్కడ పెట్టారనమాట. అడవిలో. అందుకని ఆ అడవిలో వాటర్ అవన్నీ పెట్టారు కాబట్టి ఆ బావిని దొరబావి అని పిలుస్తూ ఉంటారంట. దొరబావి అని ఎందుకొచ్చింది అంటే మనకు తెలిసిందే కదండీ! అప్పట్లో మనల్ని పరిపాలించింది బ్రిటిష్ వాళ్ళే కాబట్టి వాళ్ళని మనం దొరలు అని పిలుస్తూ ఉండేవాళ్ళం గదా! దొర దొర అనేసి. వాళ్ళు నిర్మించిన బావి కాబట్టి దాన్ని దొరబావి అని పిలిచేవాళ్ళంట. అట్లనే ఈ బ్రిడ్జికి కూడా ఆ పేరే పెట్టారు. దొరబావి వంతెన బ్రిడ్జ్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారనమాట. మీరు బాగా గమనించినట్లయితే అవి ఇప్పుడంటే చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ కాంక్రీట్ ఇట్లా చేయడం, అట్లా చేయడం అని బ్రిడ్జిలు కట్టడం, ఆ స్తూపాలు కట్టడం జరుగుతుండేవి. అప్పట్లో ఇంత నాలెడ్జ్, ఇంత టెక్నాలజీ అప్పుడు లేవు కాబట్టి అవి మన మనుషులే మ్యాన్ పవర్ అంటారు కదా! ఆ మ్యాన్ పవర్ అంటే మనుషులే చేసేసారు అది. అంటే ఏ టెక్నాలజీ ఉపయోగించకుండా. అంత ప్రాముఖ్యత ఉన్న ఈ స్తూపాలనమాట. ఇది బ్రిటిష్ కాలం నాటివి. అప్పటినుంచి స్తూపాలు ఇట్లానే కనిపిస్తూ ఉన్నాయి. ఇదిగోండి ఇంకొకటి కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. అదే అన్నమాట అది. అప్పట్లో ఈ బ్రిడ్జులు, ఈ స్తూపాలు ఇవన్నీ నిర్మించడానికి కొన్ని వందల మంది కృషి ఉందన్నమాట దాని వెనక. అట్లనే చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఒక పెద్ద మలుపు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా అక్కడ ఒక 2 కట్టడాలు, ఇక్కడ ఒకటి ఇట్లా స్తూపాలే కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఇరుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ స్తూపం ఉంది లైట్‌గా ఇటుపక్క. ఇటుపక్క చూస్తే మీకు ఇంకా రోడ్డు ఎక్కువ లేదనమాట. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడైతే ఘాట్ రోడ్ సెక్షన్‌లో అస్సలు ఆపకండి బండ్లని. ఏదైనా వెహికల్‌ని ఏదైనా కానీ బైక్ కానీ, కార్ కానీ చాలా డేంజరస్ ప్లేస్ అంటుంటాం కదా! అంటే ఎప్పుడు ఎలా యాక్సిడెంట్స్ జరుగుతాయో చెప్పలేము. సో, జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇంకా ఇక్కడైతే ఘాట్ రోడ్‌లో చాలా పెద్ద మలుపులైతే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పోర్మామిల్‌లో నేను చూపించిన ఘాట్ రోడ్‌లో అయితే అంత పెద్ద మలుపులు కాదు, చిన్న మలుపులే. ఇది మాత్రం చాలా పెద్ద మలుపులున్నాయన్నమాట. చూసారా ఇక్కడి నుంచి అక్కడ కనిపించే రోడ్డు మీదకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళే దారి చూస్తేనే కొంచెం భయమేస్తదనమాట. మీలో ఎంతమందికి ఘాట్ రోడ్ అంటే చాలా భయం. అలానే కొంతమందికి అసలు ఘాట్ రోడ్స్ వెళ్ళాలంటేనే పడదు. అంటే కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది కదా! అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు మాత్రం చాలా ఇష్టం ఘాట్ రోడ్‌లో ప్రయాణం అనేది. ఎవరికైనా భయం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ నాకు భయం ఉంది. అండ్ నాకు చాలా ఇష్టం. అంటే ఆ లోయలోకి చాలా వ్యూ చూస్తూ ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా చాలామందికి పడదు. అసలు ఆ లోయల్లోకే చూడరు. కానీ నేనైతే చాలా బాగా చూస్తూనే ఉంటా అసలు వెళ్తున్న కొద్దీ. నాకు అంత ఇష్టం అనమాట. చూసారు కదా! ఇది కూడా చూడండి ఎంత పెద్ద మలుపో. చాలా స్లోగా వెళ్ళాలి ఇక్కడ. అంత టర్నింగ్ ఉంది. ఇక్కడ చాలా పెద్ద టర్నింగ్ అనమాట. ఇట్లాంటివి చాలానే ఉన్నాయి ఈ మలుపులనేవి. క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా హారన్‌తో సౌండ్ చేస్తూ వెళ్ళండి. సడన్‌గా లారీ ఒకవేళ పక్కకు వచ్చినా కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి చూస్తూ ఉండండి. చూడండి ఈవినింగ్ టైం అయ్యిందనమాట. అందుకే చూడండి ఆ వ్యూ అయితే నాకు భలే నచ్చిందసలు. కానీ ఎక్కడైనా ఆపుకుందాం అనుకున్నాం. బట్ లేట్ అయిపోతుంది, నైట్ అయిపోతది అని చెప్పేసి స్లోగా కొంచెం త్వరగా వెళ్ళాలని చెప్పేసి వెళ్తూ ఉన్నామనమాట. ఘాట్ రోడ్ సెక్షన్స్‌లో వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండండి. అటు ఇటు చూస్తూ అలా అయితే చెయ్యకండి. జాగ్రత్తగా ఉండండి. అలానే ఇక్కడ చూసారా బోట్స్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అంటే సింహాలు, ఎలుగుబంటులు ఉంటాయంట. మీకు నేను చెప్పాను కదా! దొరబావి అనేది ఒకటి నిర్మించారు అని. అది అడవి మధ్యలో ఉంటుంది. సో, అక్కడికి వెళ్ళి చూపించాలి అంటే ఫస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ల పర్మిషన్ అయితే కావాలి. అంత ఈజీగా పర్మిషన్స్ అయితే ఇవ్వరు. అది అందరికీ తెలిసిందే.
అండ్ ఇచ్చినా కూడా మనకంత ధైర్యం ఉండదు. అడవి లోపలికి వెళ్ళి ఇవన్నీ చూపించాలంటే సింహాలు, పులులు, ఎలుగుబంట్లు అవన్నీ ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు. సో అంత రిస్క్ మనకు వద్దని చెప్పేసి నేను మామూలుగా బయట వ్యూస్, బ్రిడ్జి అవన్నీ చూపించాలని మాత్రమే అనుకున్నాను నేను. అసలు ఆ నైట్ వ్యూలో వెళ్తుంటే ఆ ఈవినింగ్ టైం వ్యూ బాగుంటుంది, ఏదో ఎర్లీ మార్నింగ్ వ్యూ బాగుంటుంది. నైట్ ఇట్లా మిట్ట మధ్యాహ్నం అంత వ్యూ అంత అనిపించదు అనమాట మీరు గమనించినట్లయితే. సో ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయి, అసలు దారి పొడుగున కోతులు కనిపిస్తూనే ఉన్నాయి. చూసారా డేంజర్ అనే బోర్డు, ఇక్కడ మలుపు చాలా డేంజర్, జాగ్రత్తగా వెళ్ళాలి. అయితే ఇక్కడికి మళ్ళీ మలుపులు తిరుగుతూనే ఉంటాం. ఎదుగుండా అక్కడ ఒక రోడ్డు కనిపిస్తుంది, అక్కడ మలుపు దగ్గరికి వెళ్ళాలన్నమాట. అయితే ఘాట్ రోడ్ సెక్షన్స్ మీకు తెలిసి తిరుపతి, శ్రీశైలం ఇట్లా వెళ్తున్నప్పుడు తెలిసే ఉంటుంది, చాలా డేంజర్ అని చెప్తూ ఉంటారు. అయినా కూడా చాలామంది చాలా ర్యాష్ డ్రైవింగ్స్ అయితే చేస్తూ ఉన్నారు, కార్లు కానీ బైకులు కానీ. మేము వెళ్ళేటప్పుడు కూడా చాలామంది ర్యాష్ డ్రైవింగ్స్, కారులో కొంచెం అటు ఇటు అయ్యిందంటే ఏమైనా జరగవచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదిగోండి ఇంకొక పెద్ద మలుపు వస్తుంది ఇక్కడ. ఆ మలుపు మనం జాగ్రత్తగా లేము అంటే చూసారు కదా, అటుపక్క లోయ ఉంటుంది, అటు ఇటు చూసుకోకుండా వెళ్ళాము అంటే ఇంకా అంతే సంగతి. పక్కన మనకి అంత పెద్ద గోడలు కూడా లేవన్నమాట. సో అందుకనే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. చూసారు కదా లోయలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైనా ఆగాలి, మీకు వ్యూ బాగా చూపించాలి అని ఉన్నింది, బట్ కుదరలేదు. సో అందుకని నేను మీకు వ్యూ అంతా చూపించలేకపోయాను. అయితే నీకు చెప్పాను కదా, వర్షాకాలంలో కానీ లేదా ఏదైనా సమ్మర్ సీజన్ తప్ప ఇంకేదైనా బాగుంటుందండి వ్యూ. చెట్లు పచ్చగా ఉంటేనే కదా మనకు ఆ వ్యూ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే ఎండిపోయి అట్లా ఉన్నాయి కాబట్టి మీకు అలా ఉంది. మామూలు అప్పుడు రండి, ఆ చెట్లు పచ్చదనంతో ఆ గాలి పీల్చుతూ చాలా బాగుంటుంది ఆ వ్యూ అనేది. అసలు మాటల్లో చెప్పలేమన్నమాట, అంతా బాగుంటుంది. మేము సెకండ్ టైం కూడా ఒకసారి వెళ్ళామన్నమాట, అప్పుడు సమ్మర్ కాకుండా వింటర్ సీజన్లో అట్లా వెళ్ళాము మేము. వ్యూ అయితే అదిరిపోయింది. అది ఎర్లీ మార్నింగ్ టైంలో వెళ్ళాము, వేరే పని మీద వెళ్తూ అట్లా వెళ్ళామన్నమాట. చాలా బాగుండింది ఆ వ్యూ. అందుకే మీకు ఇంతలా చెప్తున్నా, ఈ టైంలో కన్నా మీకు సమ్మర్ సీజన్ తప్ప ఇంకెప్పుడైనా కానీ ఆ పచ్చ చెట్లు కనిపిస్తూ ఆ వాతావరణం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చూసారు ఒక బ్రిడ్జ్ లాగా ఇక్కడ కూడా కనిపిస్తుంది అనమాట. ఇది మీకు సుమారు ఒక 30 నుంచి 40 నిమిషాలు టైం పడుతుంది ఘాట్ రోడ్ దాటడానికి. అంటే నాకు తెలిసి ఇది 30 కిలోమీటర్లో ఎంతో ఉందన్నమాట. 25 నుంచి 30 కిలోమీటర్స్ లోపే ఉండొచ్చు, కానీ 40 మినిట్స్ అయితే పడుతుంది, ఎందుకంటే స్లోగా వెళ్ళాలి కాబట్టి. మాకైతే ఇంకా 50 మినిట్స్ దాకా అయితే పట్టిందండి. చూసారా ఇంకా ఎక్కుతూ ఉన్నాం కొండ. స్లోగా వెళ్తేనే మనకి మంచిది, ఎదురుగా వచ్చే వాళ్ళకి మంచిది, మన పక్కన వెళ్ళే వాళ్ళకి కూడా మంచిది కాబట్టి సో కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి దయచేసి. ఈ ఘాట్ రోడ్ సెక్షన్ మీకు ఎలా ఉంటుంది ఏంటి మీకు చెప్పాలి అనేసి నేను ఈ వీడియో అయితే తీసాను అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది, నాకు తెలిసి చాలా చాలా బాగుంటుంది. కానీ ఇది సమ్మర్లో తీసాం కాబట్టి మీకు అంత క్లారిటీగా అంత బాగా అనిపించకపోవచ్చు, కానీ ఒక్కసారైనా సరే ఈ ఘాట్ రోడ్ సెక్షన్లో మాత్రం ప్రయాణం చేయండి, చాలా బాగుంటుంది. అట్లనే చాలా జాగ్రత్తగా చేయడం మాత్రం మర్చిపోకండి డ్రైవింగ్. ఇంకా ఘాట్ రోడ్ సెక్షన్ లాస్ట్కి వచ్చేసాం, అయిపోయినట్టే. ఇంకా ఇంకొంచెం 2-3 కిలోమీటర్స్ అయితే అయిపోతుంది. మీకు ఒక పల్లెటూరు కనిపిస్తుంది ఇక్కడ. ఆ పల్లెటూరులో మీకు బుట్టలు అవి అల్లుతారు కదా, అవి చాలా చీప్గా దొరుకుతాయి అన్నమాట ఆ పల్లెటూరులో. ఇక్కడ ఒక పార్క్ కూడా ఉందండి, చూసారు కదా, మీకు ఆ పార్క్ కూడా చూపించాను. ఇదేనండి నంద్యాల నుంచి గిద్దలూరుకి వెళ్ళే దారి అనమాట. ఘాట్ రోడ్ సెక్షన్ ఎలా ఉంటుందో మీకు చూపించాలనేసి చూపించాను. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.